హాయ్ అందరికీ. ఈరోజు నేను మా బాబు కోసం కొబ్బరి లడ్డు చేస్తున్నాను. దానికి ముందుగా కొబ్బరిని తీసుకొని దాన్ని పీల్ చేసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని దాన్ని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ నేను చూపించినట్లుగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను గీ యాడ్ చేశాను. గీ యాడ్ చేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని ప్యాన్లో వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. నాకు ఇక్కడ చూపించిన కప్పుతో 1 కప్పు వరకు కొబ్బరి పొడి అయింది. దానికి అరకప్పు నేను బెల్లం తీసుకున్నాను. మనం తినే స్వీటుని బట్టి బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు ఇలాచీ పౌడర్ లేదు, అందుకని నేను వాటిని గింజలుగానే వేశాను. ఒకసారి అంతటిని మిక్స్ చేసి మూత పెట్టాలి. మూత పెడితే ఏంటంటే ఆవిరికి బెల్లం కొంచెం కరుగుతుంది. మూత తీసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా ఆ వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం గీ యాడ్ చేసి బాగా కలుపుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఆఫ్ చేసుకోవడమే అండి. పిండి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం తీసుకొని లడ్డూలుగా చుట్టుకోవడమే అండి. అంత పిండి మొత్తాన్ని అలానే లడ్డూలు చుట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవడమే. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.